హాయ్ ఫ్రెండ్స్, నేను మ్యారీని మీరు చూసిన టెక్నికల్ అరుణ్ తెలుగు. ఫ్రెండ్స్, ఈరోజు మన టాపిక్ వచ్చాక 15,000 అండర్లో మన బెస్ట్ మొబైల్స్ ఏమున్నాయో తెలుసుకుందాం. తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఎవరైతే ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నారో ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ అయితే ఆల్లో పెట్టండి. వీడియో నచ్చితే మాత్రం ఒక లైక్ చేయండి. వీడియోలో ఇన్ఫర్మేషన్ ఉంటే మాత్రం మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఫ్రెండ్స్, మొబైల్స్ విషయానికి వస్తే ఒక 5 మొబైల్స్ అయితే సెలెక్ట్ చేశాను. అందులో మనకు ఫస్ట్ మొబైల్ అయితే చెప్తాను. ఫస్ట్ మొబైల్ వచ్చి మనకు సామ్సంగ్ నుంచి సామ్సంగ్ గెలాక్సీ A15 రేంజ్ మొబైల్. ఫ్రెండ్స్, ఈ మొబైల్ మనకి రీసెంట్గా లాంచ్ అయింది. అయితే దీని ప్రైస్ విషయానికి వస్తే మనకు ఆఫర్లో మనకు 12,000కి లభిస్తుంది. కాబట్టి దీని ఫీచర్స్ అయితే చూసుకుందాం. ఫీచర్స్ విషయానికి వస్తే మనకు ఫస్ట్ తెలుసుకోవాల్సింది మన ప్రోసెసర్ విషయానికి వస్తే మనకి ఇందులో ఎగ్జైనస్ ప్రోసెసర్ అయితే లేదు ఈసారి మనకి. ఎందుకంటే మనకి మీడియాటెక్ నుంచి ప్రోసెసర్ అనేది లభిస్తుంది. ఇందులో ఈ మొబైల్లో చూసుకుంటే మనకి మీడియాటెక్ డైమెన్సిటీ నుంచి 6100 ప్లస్ ప్రోసెసర్. ఫ్రెండ్స్, ఈ ప్రోసెసర్ కూడా చాలా బెటర్గానే ఉంది. దీంతోపాటు మన డిస్ప్లే విషయానికి వస్తే డిస్ప్లే వచ్చి 6.7 ఇంచ్ డిస్ప్లే. ఇది వచ్చి ఆమ్లెట్ డిస్ప్లే. ఫ్రెండ్స్, ఇది వచ్చి మనకి ఫుల్ హెచ్డీ ప్లస్తో లభిస్తుంది డిస్ప్లే అనేది. దీని రీప్లేస్ రేట్ వచ్చి 90 రీప్లేస్తో లభిస్తుంది. అలాగే ప్రొడక్షన్ విషయానికి వస్తే కార్నింగ్ గొరాల్గా పోయితే ప్రొడక్షన్ లభిస్తుంది. అలాగే మనకి డిస్ప్లే అనేది చాలా అద్భుతంగా ఉంది. బ్రైట్నెస్ పరంగా చూసుకుంటే మనకు 600 nits వరకు పీక్ బ్రైట్నెస్ ఉంది. కాబట్టి చాలా బెటర్ అని చెప్పుకోవచ్చు డిస్ప్లే చూసుకుంటే. దీంతో పాటు కెమెరా విషయానికి వస్తే కెమెరా మనకి ట్రిపుల్ కెమెరాతో లభిస్తుంది. బ్యాక్ సైడ్ వచ్చి మెయిన్ కెమెరా 50 MP, ఇది అప్ టు 10x వరకు డిజిటల్ జూమ్ చేసుకునే అవకాశం ఉంది. దీంతో పాటు ఇంకోటి 5 MP అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్తో లభిస్తుంది. అలాగే దీంతో పాటు ఇంకోటి ఏంటంటే మనకు 2 MP మైక్రో కెమెరా కూడా. అంటే బ్యాక్ సైడ్ 3 కెమెరాలు లభిస్తున్నాయి. కాబట్టి మనం బ్యాక్ సైడ్ వచ్చి మనకు ఫుల్ హెచ్డీ 30 fps వీడియో రికార్డింగ్ చేసుకోవచ్చు. ఇది కొంచెం బెటర్ ఆప్షన్ అని అంటున్నాను. అది కూడా మనకు 15,000 అండర్లో మనకు ఫుల్ హెచ్డీ 30 fps బెటర్ వీడియో రికార్డింగ్ చాలా అని అనుకుంటున్నాను. మీకు 4K కావాలనుకుంటే 4Kలో కూడా ఒక మొబైల్ ఉంది ఫ్రెండ్స్. అది వచ్చి లాస్ట్ ఎండింగ్ వరకు అయితే చెప్తాను. వీడియో అనేది పూర్తిగా చూస్తే మీకు చిన్న క్లారిటీ అనేది వచ్చేస్తుంది. అలాగే ఫ్రంట్ సైడ్ విషయానికి వస్తే ఫ్రంట్ వచ్చి మనకు 13 MP మెయిన్ కెమెరా. ఫ్రెండ్స్, ఈ సెల్ఫీ కెమెరా 13 MP అంటే కొంచెం బెటర్గానే ఉంటుంది. మనకు 15,000 అండర్లో మనకు చాలా కెమెరా పరంగా చూసుకుంటే మనకి ఓవరాల్గా స్పెసిఫికేషన్ పరంగా చూసుకుంటే చాలా ఎక్సలెంట్ స్పెసిఫికేషన్ ఉన్నాయి ఫ్రెండ్స్. దీంతో పాటు బ్యాటరీ పరంగా చూసుకుంటే బ్యాటరీ వచ్చి మనకి బిగ్ బ్యాటరీ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనకి 6000 mAh బ్యాటరీతో లభిస్తుంది. అలాగే 25 watts ఫాస్ట్ ఛార్జర్ కూడా లభిస్తుంది. కాబట్టి చాలా ఎక్సలెంట్ అని చెప్పుకోవచ్చు బ్యాటరీ పరంగా చూసుకుంటే. ఓవరాల్గా ఈ స్పెసిఫికేషన్కు ఈ మొబైల్ ప్రైస్ వర్తా కాదంటే నా దృష్టిలో మాత్రం ఇదే స్పెసిఫికేషన్కి చూసుకుంటే మాత్రం 12,000కి అయితే ఈ మొబైల్ అయితే చాలా బెస్ట్ అని చెప్పుకున్నాను. ఎందుకంటే 5G మొబైల్ కాబట్టి మనకు ఎక్సలెంట్ మొబైల్ అని అనుకుంటున్నాను. మీ ఉద్దేశం ఏమని ఉంటే కామెంట్ రూపాయలు అయితే తెలియజేయండి. మొబైల్ మీకు ఎలా అనిపించిందో కూడా కామెంట్ రూపాయలు అయితే తెలియజేయండి ఫ్రెండ్స్. అలాగే ఇందులో ర్యామ్ స్టోరేజ్కి వస్తే 4GB ర్యామ్ లభిస్తుంది. 128 స్టోరేజ్ లభిస్తుంది. 1TB వరకు మెమరీ కార్డ్ వేసుకొని ఎక్స్ప్లెయిన్ చేసుకునే అవకాశం ఉంది ఫ్రెండ్స్. ఇది ఒకటైతే గుర్తుపెట్టుకొని 1TB వరకు అయితే వేసుకోవచ్చు. కాబట్టి ఇది వచ్చి మనకు హైబ్రిడ్ స్టార్ట్తో లభిస్తుంది. ఒకటైతే గుర్తుపెట్టు. అలాగే ఇందులో ఆండ్రాయిడ్ చూసుకుంటే ఆండ్రాయిడ్ 14తో లభిస్తుంది. అలాగే మనకి సామ్సంగ్ One UI లభిస్తుంది. ఇది ఎక్సలెంట్ అని చెప్పుకోవచ్చు. మనకి ఫ్యూచర్స్ పరంగా చూసుకుంటే ఫ్యూచర్స్ అయితే ఉన్నాయి. ఈ ఫ్యూచర్స్ మీకు ఎలా అనిపించింది? ఈ ఫ్యూచర్స్కి మీరు 12,000 పెట్టాలా లేదా అనేది ఒకసారి కామెంట్ రూపాయలు అయితే రిప్లై ఇవ్వండి ఫ్రెండ్స్. ఈ మొబైల్ నచ్చితే మాత్రం ఒక లైక్ అయితే వేయండి ఫ్రెండ్స్. సెకండ్ మొబైల్ వచ్చి మనకి Vivo నుంచి Vivo T3X. ఈ మొబైల్ మీకు తెలిసిందే. ఇది కూడా మనకి ఎంత లేదని మనకి కార్డ్ ఆఫర్లో మనకు 13,500కి లభించే అవకాశం ఉంది. కాబట్టి దీని ఫీచర్స్ చూసుకుంటే చాలా అమేజింగ్ అనుకోవచ్చు. చెప్పేసి సెకండ్ ప్లేస్లో అయితే పెట్టండి ఈ మొబైల్ వచ్చి మనకి. ఇందులో మనకి ప్రోసెసర్ విషయానికి వస్తే ప్రోసెసర్ వచ్చి మనకి స్నాప్డ్రాగన్ నుంచి 6 Gen 1 ప్రోసెసర్ ఫ్రెండ్స్. ఈ ప్రోసెసర్ యూజ్ చేసుకుని మనకి గేమింగ్ కొంచెం బెటర్గా ఎక్స్పీరియన్స్ చేసుకోవచ్చు. అలాగే మల్టీ టాస్కింగ్ అయితే చాలా బాగానే ఫ్రెండ్స్. ఇప్పుడు నేను చెప్పబోయేది అయితే గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు నేను చెప్పబోయే అన్ని మొబైల్స్లో మనకు 6 Gen 1 ప్రోసెసర్ మీద లభిస్తాయి. కాకపోతే కొన్ని మీదికి కిందికి ఇలా లభిస్తాయి. ఇది ఒకటైతే గుర్తుపెట్టుకోండి. అన్ని బడ్జెట్లో మొబైల్ ఉన్నాయి కాబట్టి బడ్జెట్ పర్ఫార్మెన్స్ చూసుకోండి మీరు. ఎందుకంటే పర్ఫార్మెన్స్ చూసుకుని మనకు కొంచెం బడ్జెట్లో లెవెల్లో ఉంటుంది. ఒకటైతే గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. సెకండ్ మొబైల్ వచ్చి మనకి Vivo నుంచి Vivo T3X అని చెప్పొచ్చు. ఈ మొబైల్ మనకి రీసెంట్గా లాంచ్ అయింది. దీని ఫీచర్స్ చూసుకుందాం. ఫీచర్స్ పరంగా చూసుకుంటే మనకి మెయిన్ వచ్చి ప్రోసెసర్ విషయానికి వస్తే ప్రోసెసర్ వచ్చి మనకి స్నాప్డ్రాగన్ నుంచి 6 Gen 1 ప్రోసెసర్ అనేది లభిస్తుంది. ఇది వచ్చి 2.2 GHz మీద లభిస్తుంది. కాబట్టి గేమింగ్ అనే పర్ఫార్మెన్స్ అనేది కొంచెం బెటర్గా ఎక్స్పీరియన్స్ అనేది అంటే హెవీగా చెప్పలేము కానీ నార్మల్గా గేమింగ్ అయితే ఆడుకోవచ్చు ఇందులో. అలాగే మల్టీ టాస్కింగ్ అయితే చాలా ఎక్సలెంట్ ఆడుకోవచ్చు. మీకు ఏ మాత్రం అయితే తగ్గే ఛాన్స్ అయితే లేదు. ఒకటైతే గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. అలాగే డిస్ప్లే విషయానికి వస్తే డిస్ప్లే వచ్చి మనకి 6.7 ఇంచ్ డిస్ప్లే. ఇది వచ్చి ఫుల్ బెజల్ పంచువల్తో లభిస్తుంది. ఇది వచ్చి మనకి LCD ప్యానల్తో లభిస్తుంది ఫ్రెండ్స్. డిస్ప్లే అనేది ఒకటైతే గుర్తుపెట్టుకోండి. బ్రైట్నెస్ పరంగా చూసుకుంటే మనకి 1000 nits వరకు అయితే బ్రైట్నెస్ లభిస్తున్నాయి. అలాగే మనకి ఇది డిస్ప్లేలో చూసుకుంటే రీఫ్రెష్ రేట్ వచ్చి మనకు 120 రీఫ్రెష్తో లభిస్తుంది. కాబట్టి ఎక్కడ మనకు తగ్గకుండా స్మూత్నెస్ కొంచెం బెటర్గానే ఉంటుంది మనకి. అది డిస్ప్లే పరంగా చూసుకుంటే కలర్స్ బ్రైట్నెస్ కానీ చాలా ఎక్సలెంట్గానే ఉండాలని అనుకుంటున్నాను. అలాగే దీంతోపాటు కెమెరా విషయానికి వస్తే కెమెరా వచ్చి మనకి డ్యూయల్ కెమెరాతో లభిస్తుంది. మెయిన్ కెమెరా 50 MP, ఇది వచ్చి వైడ్ యాంగిల్ లెన్స్తో లభిస్తుంది. ఇందులో మన ఆప్టికల్ ఇమేజేషన్ ఇలాంటివి అయితే ఏం లేవు. ఇది ఒకటైతే గుర్తుపెట్టుకోండి. అలాగే దీంతోపాటు 2 MP డెప్త్ సెన్సార్ కోసం లభిస్తుంది. ఈ రెండు కెమెరా యూజ్ చేసుకుని మనం ఫుల్ హెచ్డీ 30 fps వీడియో రికార్డింగ్ చేసుకోవచ్చు. ఒక LED ఫ్లాష్ లైట్ లభిస్తుంది. ఇక ఫ్రంట్ విషయానికి వస్తే ఫ్రంట్ వచ్చి మనకి 8 MP లభిస్తుంది. ఒకటైతే మైనస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. అయినా కూడా మనకి ఒక 15,000 అండర్లో మనకు కెమెరా క్వాలిటీ చూసుకుంటే మాత్రం కొంచెం బెటర్గానే ఉన్నాయని నా ఒపీనియన్. మీ ఒపీనియన్ ఏమైనా ఉంటే కామెంట్ రూపాయలు అయితే రిప్లై ఇవ్వండి ఫ్రెండ్స్. ఇక బ్యాటరీ పరంగా చూసుకునే బ్యాటరీ ఇందులో చూసుకుంటే చాలా ఎక్సలెంట్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనకి బిగ్ బ్యాటరీ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనకి 6000 mAh బ్యాటరీతో లభిస్తుంది. చాలా హెవీ బ్యాటరీ అని చెప్పుకోవచ్చు. దీంతో పాటు మనకు 44 watt ఫ్లాష్ ఛార్జర్ కూడా లభిస్తుంది. చాలా ఎక్సలెంట్ అని చెప్పుకోవచ్చు. ఇది కూడా మనకి బ్యాటరీ పరంగా చూసుకుంటే చాలా అద్భుతమైన ఫ్యూచర్ అని చెప్పుకుంటున్నాను. బ్యాటరీ బ్యాకప్ అనేది చాలా అద్భుతంగా వస్తాయి కాబట్టి హెవీగా యూజ్ చేసుకోవచ్చు అని దీంతో నేను అనుకుంటున్నాను. మీ ఉద్దేశం ఏమైనా ఉంటే కామెంట్ రూపాయలు అయితే తెలియజేయండి ఫ్రెండ్స్. ఇందులో ఆండ్రాయిడ్ విషయానికి వస్తే ఆండ్రాయిడ్ 14తో లభిస్తుంది. రియల్మీ UI లభిస్తుంది. అలాగే
అలాగే దీంతో పాటు ర్యామ్ స్టోరేజ్ విషయానికి వస్తే 4GB ర్యామ్ 128 స్టోరేజ్ లభిస్తుంది. ఇందులో మెమరీ కార్డ్ వేసుకొని 1 TB వరకు అయితే ఎక్స్ప్లెయిన్ చేసుకోవచ్చు. కాకపోతే ఒకటే గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, ఇది వచ్చి హైబ్రిడ్ స్లాట్, ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఓవరాల్గా స్పెసిఫికేషన్ అయితే ఇలా ఉన్నాయి. దీని ప్రైస్ విషయానికి వస్తే మనకి ఎంత లేదా మనకు 13,500కి లభించే అవకాశం ఉంది ప్రైస్ పరంగా చూసుకుంటే. అయితే ప్రైస్ పరంగా చూసుకొని మీకు 12,000కి అయితే మనకి సామ్సంగ్ లభిస్తుంది. అలాగే 13,500కి అయితే మనకి వివో T3X లభిస్తుంది. ఒకటైతే గుర్తుపెట్టుకొని మీ ప్రైస్ మీ మీద కొంచెం డిపెండ్ అయి ఉంటుంది మీకు. అయితే 15,000 అండర్లో మీకు చెప్తున్నాను కాబట్టి మొబైల్స్ అనేవి ఈ ప్రైస్లో చూసుకొని మీకు అట్లా ప్రైస్ పెరుగుతూ ఉంటే మీకు మొబైల్స్ అనేవి కొంచెం వేరు అయితే ఫీచర్స్ అయితే లభిస్తాయి. ఇది ఒకటైతే గుర్తుపెట్టుకొని. నాకు ఓన్గా చూసుకుంటే మాత్రం సామ్సంగ్ అయితే బాగా అనిపించింది ఫ్రెండ్స్. ఎందుకంటే మనం దానికి అప్డేట్స్ వస్తే మనకు 4 నుంచి 5 years వరకు అయితే అప్డేట్స్ అయితే చాలా ఎక్సలెంట్గా ఉంటాయి కాబట్టి ఇందులో అప్డేట్ చూసుకుంటే మనకు 2 years నుంచి 3 years వరకు అయితే అప్డేట్ లభిస్తాయి. ఇది ఒకటైతే గుర్తుపెట్టుకోండి. ఎక్కువ అప్డేట్స్ రావాలనుకుంటే మీకు సామ్సంగ్కి వెళ్ళిపోతే చాలా బెటర్ అని నా ఒపీనియన్. కాకపోతే అందులో కొంచెం ప్లస్ పాయింట్స్ అయితే ఉంటాయి, అది ఒకటైతే గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఇక థర్డ్ వన్ మొబైల్ విషయానికి తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఎవరైతే ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నారో ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం సపోర్ట్ అయితే ఇవ్వండి. అలాగే వీడియో నచ్చితే మాత్రం ఒక లైక్ అయితే వేయండి. వీడియోలో ఇన్ఫర్మేషన్ ఉంటే మాత్రం మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఫ్రెండ్స్. థర్డ్ వన్ మొబైల్ వచ్చి మనకు ఐక్యూ నుంచి ఐక్యూ Z9X మీకు తెలిసింది. ఈ మొబైల్ అనేది రీసెంట్గా టూ డేస్ క్రితమే లాంచ్ అయింది. అయితే దీని స్పెసిఫికేషన్ చూసుకుంటే చాలా ఎక్సలెంట్ స్పెసిఫికేషన్ ఉంటాయి. అంటే స్పెసిఫికేషన్ అయితే హెవీగా స్పెసిఫికేషన్ అయితే ఏమి ఉన్నాయి ఫ్రెండ్స్. నార్మల్గా ఇప్పుడు వివో T3Xలో ఏవైతే స్పెసిఫికేషన్ ఉన్నాయో ఎగ్జాక్ట్గా అదే స్పెసిఫికేషన్ ఉంటాయి. కాకపోతే ఇక్కడ ఒకటే చేంజ్ ఏంటంటే మనకి అది వచ్చి వివో T3X, ఇది వచ్చి మనకి ఐక్యూ Z9X. ఇది ఒకటే పేరు మాత్రమే చేంజ్ ఉంటుంది. ప్రైస్ డిఫరెన్స్ అయితే ఎక్కడ మార్క్ చేంజ్ అయితే లేదు. ప్రైస్ చూసుకున్నా కూడా ఇందులో మనకి చాలా ప్లస్ పాయింట్ ఏంటంటే మనకి దానికన్నా తక్కువ ఇదే ప్రైస్ లభిస్తుంది. ఎందుకంటే మనకి ఇది వచ్చి ఎంత లేదని మనకి కార్డ్ ఆఫర్లో 13,000కి లభించే అవకాశం ఉంది. చాలా ఎక్సలెంట్ అని చెప్పుకోవచ్చు. అయితే దీని ఫీచర్స్ అయితే ఒకసారి అయితే విందాం, ఒకసారి చూద్దాం దీని ఫీచర్స్ ఎలా ఉన్నాయో ఫ్రెండ్స్. మెయిన్ ప్రాసెసర్ విషయానికి వస్తే ప్రాసెసర్ వచ్చి మనకి స్నాప్డ్రాగన్ నుంచి 6 Gen 1 ప్రాసెసర్ లభిస్తుంది. ఇందులో కూడా గేమింగ్ అయినా కానీ మల్టీ టాస్కింగ్ అనేది దానిలాగానే మనకు యూజ్ చేసుకునే అవకాశం ఉంది. అలాగే డిస్ప్లే విషయానికి వస్తే డిస్ప్లే వచ్చి మనకి LCD ప్యానల్తో లభిస్తుంది. వచ్చి మనకి 6.7 ఇంచ్ డిస్ప్లే. ఇది వచ్చి మనకు 120 రూపీస్తో లభిస్తుంది. ఈ డిస్ప్లే అనేది మనకి ఫుల్ హెచ్డీ ప్లస్తో లభిస్తుంది కాబట్టి బెజల్ పంచుతో లభిస్తుంది డిస్ప్లే అనేది. ఓవరాల్గా డిస్ప్లే అనేది కొంచెం బెటర్గానే ఉంది. దీంతో పాటు కెమెరా విషయానికి వస్తే కెమెరా వచ్చి మనకి బ్యాక్ సైడ్ డ్యూయల్ కెమెరాతో లభిస్తుంది. మెయిన్ కెమెరా 50 MP వైడ్ యాంగిల్ లెన్స్తో లభిస్తుంది. సెకండ్ కెమెరా వచ్చి 2 MP డెప్త్ సెన్సార్ కోసం. ఈ రెండు కెమెరా యూజ్ చేసుకొని మనం ఫుల్ హెచ్డీ 30 fps వీడియో రికార్డింగ్ చేసుకోవచ్చు. అలాగే మనకు ఒక LED ఫ్లాష్ లైట్ లభిస్తుంది. ఇక ఫ్రంట్ సైడ్ విషయానికి వస్తే 8 MP ఫ్రంట్ సైడ్ కెమెరా, ఇది వచ్చి మనకు వైడ్ యాంగిల్ లెన్స్తో లభిస్తుంది కాబట్టి ఇందులో కూడా ఫుల్ హెచ్డీ 30 fps వీడియో రికార్డింగ్ చేసుకోవచ్చు. అలాగే బ్యాటరీ పరంగా చూసుకుంటే మనకి ఇందులో 6000 mAh బ్యాటరీతో లభిస్తుంది. అలాగే మనకి 44 watt ఛార్జర్ కూడా లభిస్తుంది కాబట్టి బ్యాటరీ బ్యాకప్ అనేది చాలా అద్భుతంగా వచ్చేస్తాయి కాబట్టి అక్కడ మనకు కాంప్రమైజ్ అయితే కాదు. ఛార్జింగ్ టైం వచ్చి మనకి ఎంత లేదని మనకు ఒక 40 to 50 minutes ఛార్జింగ్ టైం తీసుకుంటుంది కాబట్టి బ్యాటరీ బ్యాకప్ కూడా చాలా అద్భుతంగానే వచ్చేస్తుంది. ఇందులో ఆండ్రాయిడ్ విషయానికి వస్తే Android 14తో లభిస్తుంది. అలాగే మనకి యూఏ గురించి వస్తే మనకి హెలో యూఏ లభిస్తుంది, అక్కడైతే గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. అలాగే ర్యామ్ స్టోరేజ్ విషయానికి వస్తే మీకు 4GB ర్యామ్ లభిస్తుంది. అలాగే 128 స్టోరేజ్ లభిస్తుంది. మెమరీ కార్డ్ వేసుకొని 1 TB వరకు అయితే ఎక్స్ప్లెయిన్ చేసుకునే అవకాశం ఉంది కాబట్టి బెటర్ ఆప్షన్ అని అంటున్నాను. ఓవరాల్గా ఈ మొబైల్ అయితే చాలా ఎక్సలెంట్గా ఉంది ఫ్రెండ్స్. దీని ప్రైస్ విషయానికి వస్తే మనకి 12,500కి అయితే లభించే అవకాశం ఉంది. ఇది చాలా బెస్ట్ ఆప్షన్ అని అంటున్నాను. ఎందుకంటే ఈ మొబైలే కాదు ఫ్రెండ్స్, వివో T3X కూడా మీకు సేమ్ స్పెసిఫికేషన్తో లభిస్తుంది. కాకపోతే అది వచ్చి మీకు 13,500కి లభిస్తుంది, ఇది వచ్చి 12,500కి లభిస్తుంది. ఇక్కడ ప్రైస్ అయితే ఒక 1000 రూపీస్ ప్రైస్ అనేది కొంచెం డిఫరెంట్గా ఉంది. ఒకటైతే లుక్ అయితే వేయండి ఫ్రెండ్స్. మీకు ఈ ప్రైస్ ఇందులో ఏ ప్రైస్ నచ్చితే ఆ ప్రైస్ని అయితే ఒకసారి అయితే కన్సల్ట్ అయితే కాండి. మీకు ఎలా అనిపించింది ఒకసారి కామెంట్ రూపాయలు కూడా రిప్లై అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. అలాగే ఫోర్త్ వన్ మొబైల్ వచ్చి మనకు పోకో నుంచి ఫోర్త్ వన్ మొబైల్ ఏంటంటే మనకు పోకో X Neo. ఇది చాలా ఎక్సలెంట్ మొబైల్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనకు పోకో నుంచి X6 Neo ఈ మొబైల్ స్పెసిఫికేషన్ చూసుకుంటే చాలా అదిరిపోయాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మెయిన్ వచ్చి మనకి ప్రోసెసర్ చూసుకుంటే మనకి MediaTek Dimensity నుంచి 6080 ప్రోసెసర్ ఫ్రెండ్స్. ఈ ప్రోసెసర్ కొంచెం బెటర్గా ఉంటుంది మనకి స్నాప్డ్రాగన్ నుంచి 6 Gen 1 ప్రోసెసర్ కంటే. ఎందుకంటే గేమింగ్ పర్ఫార్మెన్స్ చూసుకుంటే కొంచెం బెటర్ ఎక్స్పీరియన్స్ అయితే లభిస్తే ఈ ప్రోసెసర్లో చూసుకుంటే మనకి. అలాగే మనకు డిస్ప్లే విషయానికి వస్తే డిస్ప్లే వచ్చి మనకి 6.7 ఇంచ్ డిస్ప్లే ఫ్రెండ్స్. అది కూడా మనకి AMOLED డిస్ప్లేతో లభిస్తుంది. పోకోలో చూసుకుంటే మనకి అక్కడ 120 రూపీస్తో లభిస్తుంది. 1000 nits స్పీడ్ బ్రైట్నెస్ లభిస్తుంది. అలాగే కార్నింగ్ గొరిల్లా 5తో ప్రొడక్షన్ కూడా లభిస్తుంది కాబట్టి చాలా బెస్ట్ ఆప్షన్ అని అంటున్నాను ఇక్కడ మనకి పోకోలో. అది కూడా మనకు బెజల్ పంచువతో లభిస్తుంది డిస్ప్లే అనేది మనకు. అందులో ఇంకోటి ఏంటంటే మనకి HDR10+ సపోర్ట్ కూడా ఉంది, వైడ్ విండోలో సపోర్ట్ కూడా ఉంటుంది. అమెజాన్ కానీ నెట్ఫ్లిక్స్ ఇలాంటి ప్రైమ్ వీడియోస్ హెచ్డీలో కంటెంట్ అనేది చూసే అవకాశం ఉండదు. బెస్ట్ ఆప్షన్ అని నేను అంటున్నాను. ఒక పోకో నుంచి అయితే మీకు 50,000 అండర్లో బెస్ట్ మొబైల్ కావాలనుకుంటే పోకోలు అయితే చాలా బెస్ట్ ఆప్షన్ అయితే ఉన్నాయి. అందులో మీరు ఒకసారి పోకోని అయితే చూడండి, మీకు నచ్చితే మాత్రం మొదలకండి. కెమెరా పరంగా చూసుకున్నా కూడా మనకి బ్యాక్ సైడ్ డ్యూయల్ కెమెరాతో లభిస్తుంది. మెయిన్ కెమెరా వచ్చి మనకు 198 MP. ఇందులో మనకు 20x వరకు డిజిటల్ జూమ్ చేసుకునే అవకాశం ఉంది. అలాగే 2 MP మోనో కెమెరా ఉంది ఫ్రెండ్స్. చాలా ఎక్సలెంట్ కెమెరా అని చెప్పుకోవచ్చు. ఇందులో మనకు ఫుల్ హెచ్డీ 30 fps వీడియో రికార్డింగ్ చేసుకోవచ్చు. అలాగే ఒక LED ఫ్లాష్ లైట్ కూడా లభిస్తుంది. ఇక ఫ్రంట్ సైడ్ విషయానికి వస్తే 60 MP సెల్ఫీ కెమెరా ఉంది ఫ్రెండ్స్. ఇది కూడా మనం ఫుల్ హెచ్డీ 30 fps వీడియో రికార్డింగ్ చేసుకోవచ్చు. అలాగే బ్యాటరీ పరంగా చూసుకుంటే మనకు 5000 mAh బ్యాటరీతో లభిస్తుంది. చార్జర్ పరంగా చూసుకుంటే 45 watt చార్జర్ కూడా లభిస్తుంది. అది కూడా సూపర్ ఫాస్ట్ చార్జర్ అని చెప్పుకోవచ్చు. ఓవరాల్గా స్పెసిఫికేషన్ అయితే చాలా బెటర్గానే ఉన్నాయి ఫ్రెండ్స్ పోకోలో చూసుకుంటే. అందులో ఆండ్రాయిడ్ విషయానికి వస్తే Android 14తో లభిస్తుంది.
ఇదొకటి మైనస్ పాయింట్ ఏంటంటే మనకు అక్కడ ఆండ్రాయిడ్ 14 లభించదు ఫ్రెండ్స్. ఆండ్రాయిడ్ 13తో లభిస్తుంది. ఆండ్రాయిడ్ 13 లభిస్తుంది. అలాగే మనకి పోకో కాబట్టి చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. కాకపోతే ఫీచర్స్ పరంగా చూసుకుంటే మనకు అప్డేట్స్ పరంగా చూసుకున్నా కూడా కొంచెం బెటర్గానే ఉంటుంది. ఎందుకంటే మనకు అప్డేట్స్ అందులో కూడా మనకు 2-3 ఇయర్స్ అయితే అప్డేట్స్ అయితే లభిస్తాయి. ఓవరాల్గా స్పెసిఫికేషన్ తగ్గట్టు ప్రైస్ చూసుకుంటే మాత్రం ప్రైస్ ఎంత లేదని మనకు 15,000కి లభించే అవకాశం ఉంది. ఓవరాల్గా ప్రైస్ చూసుకుంటే మనకు అది కూడా కార్డ్ ఆఫర్లో చూసుకుంటే మీకు 14,000కి లభించే అవకాశం ఉంటుంది. ఒకటైతే గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఇక 5th ప్లేస్లో ఉన్న మొబైల్ వచ్చి చాలా ఎక్సలెంట్ మొబైల్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనకి రియల్మీ P1 మొబైల్. ఈ రియల్మీ P1 అనేది చాలా ఎక్సలెంట్ అని చెప్పుకోవచ్చు. రీసెంట్గానే లాంచ్ అయింది మొబైల్ చూసుకుంటే. మొబైల్ ఫీచర్స్ అయితే చాలా బెస్ట్గా ఉన్నాయి. ఆ మొబైల్ ఫీచర్స్ అయితే ఒకసారి అయితే విందాం. మెయిన్ వచ్చి మనకి ఇందులో ప్రోసెసర్ చూసుకునే మనకి MediaTek Dimensity నుంచి 7050 ప్రోసెసర్ ఫ్రెండ్స్. ఇది గేమింగ్ అయితే కొంచెం బెటర్ ఎక్స్పీరియన్స్. ఇప్పుడు నేను చెప్పిన మొబైల్స్ అన్నిటికంటే ఇందులో మాత్రం కొంచెం ఇంకా ఎక్కువ బెటర్ ఎక్స్పీరియన్స్ అయితే చేయగలుగుతారు. ఎందుకంటే ప్రోసెసర్ పరంగా చూసుకునే మనకు 7050 ప్రోసెసర్ కాబట్టి వీటన్నిటికంటే కొంచెం ప్లస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు ఇందులో మనకి. ఎందుకంటే ఇది ఫస్ట్ ప్లేస్లో ఉన్న మొబైల్. ఇది ఒకటైతే గుర్తుపెట్టుకొని. కాకపోతే 5th ప్లేస్లో నేను చెప్పాను కాబట్టి మీరు ఇట్లా కౌంట్ చేసుకోండి. 1 నుంచి 5th వరకు ఇట్లా కౌంట్ చేసుకుంటే మీకు అర్థమైపోతే ఇది వచ్చి ఫస్ట్ ప్లేస్లో ఉన్న మొబైల్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ప్రైస్ పరంగా చూసుకుంటే మనకి 16,000కి లభిస్తాయి కాబట్టి ఇంక్లూడ్ కార్డ్ ఆఫర్లో కూడా మీకు 14,500కి అయితే లభించే అవకాశం ఉంటుంది. కాబట్టి చాలా ఎక్సలెంట్ అని చెప్పుకోవచ్చు ఈ ప్రోసెసర్ అనేది చూసుకుంటే. ప్రాసెసింగ్ చూసుకుంటే మనం గేమింగ్ అనేది కొంచెం బెటర్ ఎక్స్పీరియన్స్ చేయగలుగుతాం కాబట్టి ప్రోసెసర్కి అయితే తప్పకుండా ఒక లెగ్ అయితే అని నా దృష్టి నుంచి. అలాగే డిస్ప్లే వచ్చి 6.7 ఇంచ్ డిస్ప్లే వచ్చి ఫుల్ బెజల్ పంచుతో లభిస్తుంది. డిస్ప్లే వచ్చి మనకి AMOLED డిస్ప్లేతో లభిస్తుంది. అలాగే ఫుల్ HD ప్లస్తో లభిస్తుంది. కాబట్టి బ్రైట్నెస్ పరంగా చూసుకుంటే 2000 nits వరకు బ్రైట్నెస్ లభిస్తుంది. పీక్ బ్రైట్నెస్ ఫ్రెండ్స్ అది వచ్చి. అలాగే నార్మల్ బ్రైట్నెస్ వచ్చి మనకి 600 nits అయితే నార్మల్ బ్రైట్నెస్ ఉంది. అలాగే ప్రొడక్షన్ విషయానికి వస్తే కార్నింగ్ గెలాక్సీ 5తో ప్రొడక్షన్ కూడా లభిస్తుంది. కాబట్టి డిస్ప్లేకి అయితే పేరు పెట్టాల్సిన అవసరం అయితే లేదు. అలాగే దీంతో పాటు కెమెరా పరంగా చూసుకుంటే బ్యాక్ సైడ్ వచ్చి డ్యూయల్ కెమెరాతో లభిస్తుంది. మెయిన్ కెమెరా 50 MP. ఇది వచ్చి చాలా ఎక్సలెంట్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనకు 20x వరకు డిజిటల్ జూమ్ చేసుకునే అవకాశం ఉంది. అలాగే ఇంకోటి సెకండరీ కెమెరా విషయానికి వస్తే 2 MP మోనో కెమెరా ఫ్రెండ్స్. ఈ 2 కెమెరా యూజ్ చేసుకొని మనం 4K 30 fps వీడియో రికార్డింగ్ చేసుకోవచ్చు. చాలా బెస్ట్ ఆప్షన్ అని నేను అంటున్నాను. మీ ఉద్దేశం ఏమంటే కామెంట్ రూపంలో అయితే రిప్లై ఇవ్వండి. ఎందుకంటే మనకు 15,000 అండర్లో మనకు 4K రికార్డింగ్ ఎక్కడ ఏ మొబైల్లో కనబడలేదు. కాకపోతే ఇందులో చూసుకునే రియల్మీలో చూసుకునే మనకు బెస్ట్ ఆప్షన్ అని అయితే నేను అంటున్నాను. 50,000 అండర్లో బెస్ట్ మొబైల్ చూసుకునే మాత్రం ఈసారి ఈ మొబైల్ అయితే బెస్ట్ అని అంటున్నాను. ఇదే కాదు ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఇంకో 2 మొబైల్స్ ఉన్నాయి, అవి కూడా చెప్పాను. అది వచ్చి ఒకటి ఫస్ట్ సామ్సంగ్ నుంచి అయితే, అలాగే నెక్స్ట్ వచ్చి పోకో. ఇవి 2 అయితే గుర్తుపెట్టుకోండి. అలాగే ఈ 3 మొబైల్స్ చూసుకునే మాత్రం 3 మొబైల్స్ అయితే చాలా ఎక్సలెంట్గా ఉన్నాయి. ఈ మిగతా 2 మొబైల్స్ కూడా చాలా బాగుంటాయి. కాకపోతే నార్మల్ యూజ్కి అయితే చాలా బెటర్గా పనిచేస్తాయి. ఇది ఒకటైతే గుర్తుపెట్టుకోండి. ఇందులో 4K అవకాశం ఉంది కాబట్టి చాలా ప్లస్ పాయింట్ అయితే నా ఒపీనియన్. అలాగే దీంతో పాటు ఫ్రంట్ కెమెరా విషయానికి వస్తే ఫ్రంట్ కెమెరా 60 MP. ఇది కూడా సెల్ఫీ కెమెరా. ఫ్రంట్ సైడ్ వచ్చి మనకు ఫుల్ HD 30 fps అయితే వీడియో రికార్డింగ్ చేసుకోవచ్చు. బ్యాటరీ పరంగా చూసుకుంటే మనకు 5000 mAh బ్యాటరీ లభిస్తుంది. 45 watts సూపర్ ఫాస్ట్ ఛార్జర్ లభిస్తుంది. ఇలా వేపర్ కూలింగ్ సిస్టమ్ కూడా ఉంది. ఇది చాలా బెస్ట్ ఆప్షన్ అనేది నేను అంటున్నాను. ఎందుకంటే మనకి వేపర్ కూలింగ్ సిస్టమ్ ఉంది కాబట్టి మొబైల్ హీట్ అయితే ఛాన్సెస్ అయితే జరిగాయి. ఇది ఒకటైతే గుర్తుపెట్టుకోండి. అలాగే ర్యామ్ స్టోరేజ్ వస్తే 4GB ర్యామ్ 128 వేరియంట్, అలాగే 1TB వరకు అయితే మెమరీ కార్డ్ వేసుకునే అవకాశం ఉంది. ఆండ్రాయిడ్ విషయంగా స్టాండర్డ్ 14తో లభిస్తుంది. రియల్మీ UI లభిస్తుంది. కాబట్టి ఓవరాల్గా ఫెసిఫికేషన్ అయితే ఎగ్జాక్ట్గా ఫెసిఫికేషన్ అయితే అదిరిపోయినాయని అంటున్నాను. ఈ ఫెసిఫికేషన్ మీకు ఎలా అనిపించిన ఒకసారి కామెంట్ రూపంలో అయితే రిప్లై ఇవ్వండి ఫ్రెండ్స్. వీటన్నిటిలో మనకు డాల్బీ అట్మాస్ సపోర్ట్ కూడా ఉంటుంది. 3.5 mm జాక్ కూడా ఉంటుంది. స్టీరియో స్పీకర్, లౌడ్ స్పీకర్ ఇలాంటివి కూడా చాలా అన్నీ ఉంటాయి ఫ్రెండ్స్. ఇది ఒకటైతే గుర్తుపెట్టుకోండి. ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా ఉంటాయి ఫ్రెండ్స్ మొబైల్స్లో. కొన్ని మొబైల్స్ సైడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంటాయి, కొన్ని మొబైల్స్ ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంటాయి. ఇవి ఒకటైతే గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఈ మొబైల్స్ మీకు ఎలా అనిపించినాయి ఒకసారి కామెంట్ రూపంలో అయితే రిప్లై ఇవ్వండి. మొబైల్స్ నచ్చితే మాత్రం తప్పకుండా ఒక లైక్ అయితే వేయండి ఫ్రెండ్స్. ఇప్పటివరకు ఈ ఇన్ఫర్మేషన్ ఎలా ఇచ్చాను కూడా కామెంట్ రూపంలో అయితే రిప్లై ఇవ్వండి ఫ్రెండ్స్. ఇప్పటివరకు ఎవరైతే కొత్తగా ఛానల్ మనం చదువుతున్నారో సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ అయితే అలా పెట్టండి. వీడియో నచ్చితే మాత్రం ఒక లైక్ వేయండి. వీడియోలో ఇన్ఫర్మేషన్ ఉంటే మాత్రం మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఫ్రెండ్స్. ఇక దీని ప్రైస్ విషయానికి వస్తే ప్రైస్ ఎంత లేదా 16,000కి అయితే ప్రైస్ పెట్టారు కాబట్టి కార్డ్ ఆఫర్లో మీకు 14,000కి లభించే అవకాశం ఉంది కాబట్టి ఒకసారి అయితే మిస్ అయితే చేసుకోకండి. ఈ మొబైల్స్లో 15,000 బెస్ట్ మొబైల్, 15,000 అండర్లో బెస్ట్ మొబైల్స్ ఏదైతే కొందాం అనుకుంటున్నారో మీకు చిన్న క్లారిటీ ఇచ్చానని నేను అనుకుంటున్నాను ఫ్రెండ్స్. వీడియో నచ్చితే మాత్రం ఒక లైక్ అయితే వేయండి. మరొక కొత్త మొబైల్తో మళ్ళీ కలుద్దాం. టాటా, బాయ్ బాయ్.